జగన్ పాదయాత్రకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఆయన 16 నెలల పాటు పాదయాత్ర చేశారు. ఈసారి 18 నుంచి 20 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆయన పాదయాత్రకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్ర మునుపటి మాదిరిగా కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే పాదయాత్ర అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఈసారి ప్లాన్ చేస్తున్నారట. ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్న సమాచారంతో పాదయాత్ర చేసే సమయానికి పునర్విభజన అనేది ఒక కొలిక్కి రానుంది. తద్వారా పెరిగిన నియోజకవర్గాలతో కలిపి అభ్యర్థులను ప్రకటించనున్నారు జగన్. తద్వారా పాదయాత్ర బాధ్యతలు వారికి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. 2017లో పాదయాత్ర ప్రారంభించారు. పార్టీ ప్లీనరీ నిర్వహించి పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు ప్రకటన చేశారు. నవరత్నాలు ప్రకటించారు. పనిలో పనిగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ శ్రేణులను పరిచయం చేశారు. కానీ ఈసారి మాత్రం ఎటువంటి ప్రకటనలు ఉండవని తెలుస్తోంది. నేరుగా పెరిగిన నియోజకవర్గాలతో కలిపి అభ్యర్థులను ప్రకటించి పాదయాత్ర మొదలు పెడతారని తెలుస్తోంది. తద్వారా ముందుగానే టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తే నేతలు బాగా కష్టపడతారన్నది అంచనాగా తెలుస్తోంది. 2023లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు లోకేష్ పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు సృష్టించారో అన్ని సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పాదయాత్రలో మైకులను సైతం తీసుకుపోయారు. వాహనాలను సైతం పట్టుకుపోయారు. పోలీసుల రక్షణ లేకుండా పోయింది. చివరకు లోకేష్ పాదయాత్రను మరింత డ్యామేజ్ చేసేందుకు సోషల్ మీడియా సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఎవరూ టీడీపీ నేతలు తెలుసుకోలేని పరిస్థితి అప్పట్లో పాదయాత్రలో ఉండేది. దానిని తట్టుకొని పాదయాత్ర పూర్తి చేయగలిగారు లోకేష్. ఇప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి జగన్కి సైతం ఉంటుంది. మరి ఆయన తట్టుకొని నిలబడగలరా అన్నది చూడాలి.